సుమారు 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో కాల్వర్టుకు పోలీసులు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. కాల్వర్టు కొట్టుకుపోయినందున స్పందించిన పోలీసుల తీరుకు హర్షం వ్యక్తం చేసిన ప్రజలు gila mata ya yang lain మత్స్య సొసైటీ ఏర్పాటు చేసి 5 ఎకరాల స్థలంలో 20 కోట్లతో ఆధునాతనమైన హెల్సెల్ చేపల మార్కెట్ నిర్మించాలని, సహజంగా మరణించిన మత్స్యకారులకు 10 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో 5 ఎకరాల స్థలం కేటాయించి 20 కోట్ల రూపాయలతో అధునాతనమైన హోల్సేల్ చేపల మార్కెట్ నిర్మించి వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డ్, ఎన్సీడీసీ, ఎల్ఎన్ఎఫ్డిబి ద్వారా మత్స్యకారులకు ఇచ్చే రుణాన్ని పునరుద్ధరించి మత్స్యకార సహకార సంఘాలని బలోపేతం చేయాలని కోరారు. చెరువులు, కుంటలు కబ్జాలు కాకుండా కాలుష్యం నుండి కాపాడాలని, కాలుష్యంతో చనిపోయిన చేపలకి ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎండిపోయిన చెరువులు, కుంటలకు లీజులు రద్దు చేసి ప్రభుత్వం మత్స్యకారులకి ఉపాధి హామీ పథకం ద్వారా కోడిక తీతలు, ఫెన్సింగ్ వేయించి కంప చెట్లు కొట్టించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన పత్రాన్ని కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. 50 సంవత్సరాల నుంచి మత్స్యకారులకు పింఛను, మత్స్యకారులకు పెన్షను, మత్స్యకారులకు పెన్షను, చెరువులు కుంటలను పెడుతున్న చెరువులు కుంటలను, మత్స్య కార్మికుల ఐక్యతను కుంటలను, చేప పిల్లల పెంపకం కోసం ప్రతి సొసైటీకి చేప పిల్లల ఈ రోజు తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ ముందు వివిధ మత్స్యకారుల సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంవత్సరంన్నర కాలం గడిచిన ఇంతవరకు చేప పిల్లల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. కాబట్టి ఉచిత చేప పిల్లల బదులు నగదు అకౌంట్లోకి ప్రతి సొసైటీకి అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్కి బదిలీ చేసి ఈ చేప పిల్లల అవినీతిని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. మత్స్యకారులకు ఇన్సూరెన్స్ పెండింగ్ లో ఉన్నాయి, ఎక్స్గ్రేషియా పెండింగ్ లో ఉన్నది. ఇలా ఇంత పెద్ద జిల్లా కేంద్రంలో చేపల మార్కెట్ లేదు. ఇలా రోడ్డు మీద మురికి కాలువలలో అమ్ముకునే పరిస్థితి ఉంది. అట్లాంటి చేపల్ని ఈ రోజు చెరువుల కుంటల్ని కబ్జా చేస్తున్నారు. భూములకు రెక్కలు రావడం వల్ల ఆ కబ్జాల నుంచి కాపాడాలని చెప్పి 10 లక్షల రూపాయలు ప్రతి సొసైటీకి ఇవ్వాలని చెప్పి, కమ్యూనిటీ హాల్ నిర్మించాలని చెప్పి ఈ రోజు మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ అన్ని డిమాండ్ల మీద ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మత్స్యకారుల సమస్య గురించి ఏంటంటే మన చాలా బకాయిలు మనకు వచ్చే ఇన్సూరెన్స్ బాగా పెండింగ్ పడి ఉన్నవి. మత్స్య సొసైటీకి ప్రతి ఒక్క సొసైటీకి 10 లక్షల రూపాయలు చేప పిల్ల మేమే తీసుకొచ్చుకొని పోసుకుంటాం అని చెప్పి కోరడం జరుగుతున్నది. ఈ చేప పిల్లలు ఇంతకుముందు గత ప్రభుత్వం కొన్ని పిల్లలు పోసి ఎక్కువ పిల్లలు పోసినామని చెప్పి రాసుకొని బిల్లు చేసుకున్నారు. అది మాకు వ్యతిరేకంగా మేము మా అకౌంట్లో వాళ్ళు డబ్బులు వేస్తే మేము కొని పోసుకుంటాం అని చెప్పి పోవడం జరుగుతున్నది. నిషేధ కాలంలో 2 నెలలు చేపలు పట్టద్దని మాకు క్లోజింగ్ ఉంటుంది. ఈ సమయంలో మాకు గవర్నమెంట్ తన వంతు సహాయంగా ఏదో ఇంత మాకు సహాయం అందించగలదని
నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎం మళ్ళీ కలుద్దాం.